వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 8. మీలో ఎవరైతే పార్ట్ 8 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 7 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, అలానే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన బేసిక్ థియరీ కాన్సెప్ట్ మొత్తం నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కంప్లీట్ చేశాను. అట్లీస్ట్ ఆ 2 పార్ట్స్ అయినా చూడండి. ఓకేనా అండి? ఓకే, ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ పార్ట్లో డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే పార్ట్ 7లో మనం ఏ మోడల్ అయితే డిస్కస్ చేసుకున్నామో అవే మోడల్ ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్, ఇంకొక 3 ప్రాబ్లమ్స్ నేను ఈ పార్ట్లో డిస్కస్ చేస్తాను. ఎవరికైతే ఆ పార్ట్లో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ 3తో కూడా మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మనం సేమ్ మోడల్ ఆ పార్ట్లో ఒక 4 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఈ పార్ట్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. కాబట్టి ఒకే మోడల్ 7 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. కాబట్టి మీకు ఈ మోడల్ అనేది ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇక ఓకేనా అండి? చూద్దాం ఏమిచ్చారు మనకి. ఇఫ్ tan theta plus sin theta equals to m and tan theta minus sin theta equals to n and m not equals to n, then m square minus n square is. సో మనకి tan theta plus sin theta equals to m అని, tan theta minus sin theta equals to n అని ఇచ్చారు. m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం theta వాల్యూని mతో కొంత యాంగిల్ ఎజ్యూమ్ చేసుకుని m అండ్ n యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో theta ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అనుకున్నట్లయితే tan 45 డిగ్రీస్ ప్లస్ ఈ కండిషన్లో అప్లై చేస్తున్నాను, ప్లస్ సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్స్ టు m అవుతుంది. tan 45 అంటే 1, సైన్ 45 అంటే 1/√2 ఈక్వల్స్ టు m వాల్యూ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఇచ్చింది tan theta మైనస్ సైన్ theta ఈక్వల్స్ టు n. సో theta ప్లేస్లో ఎంతో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, 45. సో tan 45 డిగ్రీస్ మైనస్ సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్స్ టు n. tan 45 అంటే 1, సైన్ 45 అంటే 1/√2 ఈక్వల్స్ టు n. సో n వాల్యూ కూడా మనకి వచ్చింది. m అండ్ n వాల్యూస్ వచ్చినాయి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఏమవుతుందండి, చూడండి. m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు, m ప్లస్ n ఇంటూ m మైనస్ nగా రాసుకోవచ్చు కదా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఫార్ములా మనకి తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనకు బాగా గుర్తున్న ఫార్ములా. ప్లస్ మనకి మన ఛానల్లో ఆల్జిబ్రా టాపిక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మీ అందరికీ తెలిసిందే. సో m ప్లస్ n అంటే 1 ప్లస్ 1/√2 ప్లస్ 1 మైనస్ 1/√2 ఇంటూ 1 ప్లస్ 1/√2 మైనస్ 1 ప్లస్ 1/√2, ఎందుకంటే మైనస్ ఆఫ్ అవుతుంది కాబట్టి. సో 1/√2 1/√2 క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ 1 2, అలానే 1/√2 ప్లస్ 1/√2 అంటే √2ని మీరు కామన్ ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2/√2. ఓకే, 2√2 టైమ్స్ పోతుంది, 2√2 మన ఆన్సర్ అవుతుంది. సో m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 2√2 వచ్చింది. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్స్లో ఇచ్చారు కాబట్టి మనం ఈ m అలానే n యొక్క వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఆప్షన్స్కి అయితే మనకి 2√2 వస్తుందో వాల్యూ అదే మన ఆప్షన్ అవుతుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/√2 ఇంటూ 1 మైనస్ 1/√2 దట్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కదా ఇది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 1 స్క్వేర్ మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 దట్ ఈక్వల్స్ టు 4/√2. సో 2√2 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటూ √mn యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, సింప్లిఫై చేస్తే 1/√2 వచ్చింది. 1/√2
అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1/√2 ఏమవుతుంది, √2 అవుతుంది. √mn యొక్క వాల్యూ 1/√2 డివైడెడ్ బై 2 అంటే 1/2√2 అవుతుంది. ఫోర్త్ది ఇక్కడ చూస్తాను చూడండి, 1/√2 డివైడెడ్ బై 4 అంటే 1/4√2. సో ఈ 1/√2 నేను డైరెక్ట్గా వేసానండి. √mn యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/√2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అన్న 1/√2 అన్న ఒకటే కదా, నేను సింపుల్గా ఉండటానికి 1/√2 చేశాను. సో ఆప్షన్స్ మనకి 2√2, √2, 1/2√2, 1/4√2 వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన m² - n² యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి, 2√2. కాబట్టి ఈ 2√2 మన ఏ ఆప్షన్కి అయితే వచ్చిందో అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆప్షన్ అవుతుంది. ఓకేనా? మీలో ఎవరైనా ఈ పార్ట్ 8 ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి అట్లీస్ట్ పార్ట్ 7 అయినా చూడండి. ఎందుకంటే సేమ్ మోడల్స్ మనం ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అవి చూసిన వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, sin theta divided by x equals to cos theta divided by y, then sin theta minus cos theta is equal to. ఓకే, మనకి కండిషన్ ఇచ్చారు, sin theta minus cos theta ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఇది చూడండి, చాలా ఈజీ ఈ ప్రాబ్లం. sin theta by x equals to cos theta by y అని ఇచ్చారండి. కాస్ టర్మ్ని ఇటువైపు తెచ్చుకుందాము. sin theta by cos theta ఈక్వల్స్ టు x by y అవుతుంది. sin theta by cos theta అంటే ఏంటండి, tan theta. tan theta ఈక్వల్స్ టు x by y అవుతుంది. tan theta యొక్క ఫార్ములా ఏంటండి, పర్పెండిక్యులర్ బై బేస్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం డ్రా చేసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ x, బేస్ y వస్తే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్న పైథాగరస్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో x² ప్లస్ y స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి ఒట్టి హైపోటెనస్ యొక్క వాల్యూ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². సో హైపోటెనస్ యొక్క వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, sin theta మైనస్ కాస్ theta ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, sin theta మైనస్ కాస్ theta. sin theta అంటే ఏంటండి, మనకి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. sin theta అంటే x బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². కాస్ theta అంటే బేస్ బై హైపోటెనస్. సో బేస్ ఎంత అండి, y, హైపోటెనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఎల్సిఎం సేమ్ కదా డినామినేటర్, కాబట్టి x మైనస్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². సో మనకి ఈ వాల్యూ ఎక్కడుందండి, x మైనస్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ బీటా, ఇక్కడ ఈక్వల్స్ టు ఏ ఉంటుందండి, నేను రాయలేదు, ఈక్వల్స్ టు ఏ. If cos alpha divided by cos beta equals to a and sin alpha divided by sin beta equals to b, then the value of sin square beta in terms of a and b is. ఓకే, మనకి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, 2 కండిషన్స్ ఇచ్చారు. sin స్క్వేర్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా? ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసింది, ఇదే పార్ట్లో ఫస్ట్ మోడల్ డిస్కస్ చేసింది కూడా సేమ్ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు sin స్క్వేర్ బీటా ఫైండ్ అవుట్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి అని. అక్కడ మనకి మెన్షన్ చేయకపోయినా ఆప్షన్స్లో మనకి ఏదైతే ఇచ్చారో అలానే మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ని మనం ఎస్యూమ్ చేసుకుందాం. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 45, బీటా ఈక్వల్స్ టు 45 తీసుకున్నాం అనుకోండి, మనకి సింపుల్గా ఉంటుంది క్యాన్సిలేషన్ చేయడానికి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1 వస్తుంది. A1 B1 వచ్చినట్లయితే ఇక్కడ a² మైనస్ b² ఉంది, అంటే 1² మైనస్ 1² దట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఈ ఆప్షన్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. మనం వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు ఇన్ఫినిటీ అయ్యేలా చూసుకోకూడదు, కాబట్టి సేమ్ ఆల్ఫా అండ్ బీటా యొక్క వాల్యూస్ మనం ఈక్వల్ అయ్యేలాగా తీసుకోవద్దు, అంటే ఏ అండ్ బి వాల్యూస్ రెండు ఒకటే వచ్చేలాగా తీసుకోవద్దు.
ఇప్పుడు ఏం తీసుకుందాం కాబట్టి ఆల్ఫా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ తీసుకుందాం, బీటా ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ తీసుకుందాం. సో కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ బీటా ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చారు. సో కాస్ 30 డిగ్రీస్ అంటే ఎంత అండి, √3/2 డివైడెడ్ బై కాస్ 60 డిగ్రీస్ ఎంత, 1/2 ఈక్వల్స్ టు ఏ. 2 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఎంత వచ్చింది, √3 వచ్చింది. సేమ్ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఆల్ఫా డివైడెడ్ బై సైన్ బీటా ఈక్వల్స్ టు బి. సో సైన్ 30 డిగ్రీస్ 1/2 అవుతుంది, సైన్ 60 డిగ్రీస్ √3/2 అవుతుంది ఈక్వల్స్ టు బి. 2 క్యాన్సిల్ అయిపోతే బి ఈక్వల్స్ టు 1/√3. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటండి, సైన్ స్క్వేర్ బీటా. బీటా వాల్యూ మనం ఎంత ఎజ్యూమ్ చేసుకున్నాం, 60 డిగ్రీస్. కాబట్టి సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్. సైన్ 60 ఎంత అండి, √3/2 స్క్వేర్ అన్నారు కాబట్టి హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 3/4. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ స్క్వేర్ బీటా ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈక్వల్స్ టు √3, బి ఈక్వల్స్ టు 1/√3ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే దేని యొక్క ఆన్సర్ అయితే 3/4 వస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వల్స్ టు ఎంత, √3, బి ఈక్వల్స్ టు 1/√3. సో ఏ స్క్వేర్ అంటే 3 + 1 డివైడెడ్ బై ఏ స్క్వేర్ 3 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3, దట్ ఈక్వల్స్ టు 4/9 - 1/3, 4 × 3/8, 4 2s are దట్ ఈక్వల్స్ టు 3/2. సో ఫస్ట్ ఆప్షన్ 3/2 వచ్చింది. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 3 - 1/3/3 + 1/3. సో ఇదంతా మీరు సింప్లిఫై చేస్తే మీకు ఇది 4/5 వస్తుందండి. నెక్స్ట్ 3 - 1 డివైడెడ్ బై 3 - 1/3 చేస్తే 2/9 - 1/3 దట్ ఈక్వల్స్ టు 2 × 3/8, 2 4s are దట్ ఈక్వల్స్ టు 3/4. ఇది మీరు సింప్లిఫై చేస్తే 3 - 1/3 + 1/3 చేస్తే మీకు 3/5 వస్తుంది. సో మనకి సింప్లిఫై చేస్తే 3/2, 4/5, 3/4 అలానే 3/5 వచ్చింది. సైన్ స్క్వేర్ బీటా యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి, మనకి 3/4 వచ్చింది. సో ఏ ఆప్షన్కి అయితే 3/4 వచ్చిందో అదే మన కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సైన్ స్క్వేర్ బీటా యొక్క వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుందండి, a² - 1/a² - b² అవుతుంది. ఓకేనా. సో చాలా ఈజీ అండి. కాకపోతే పార్ట్ 4లో డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే ఆప్షన్స్లో అలానే క్వశ్చన్లో రెండింట్లో ఒకటే తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం వెరిఫై చేస్తాము. ఈ పార్ట్లో ఏంటంటే మనకి ఏ అండ్ బి యొక్క వాల్యూస్ లేదా తీటా యొక్క వాల్యూస్ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో కూడా మనం ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఒక ఫైనల్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేశాక ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ని ఆప్షన్స్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న దానికి సింప్లిఫికేషన్లో వచ్చిన వాల్యూ, అలానే ఆప్షన్స్లో ఎజ్యూమ్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా సింప్లిఫై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ ఉంటే దేనికైతే ఉంటాయో అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి, క్లియర్ అయిందా? నేను మీకు క్లియర్గా ఉండటం కోసం సేమ్ మోడల్ ప్రీవియస్ పార్ట్ అంటే పార్ట్ 8లో డిస్కస్ చేశాను, అలానే ఈ పార్ట్లో కూడా 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాను. సో మీకు ఈ మోడల్ అయితే క్లియర్ అయిందని అనుకుంటానండి. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఉన్న బుక్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. చాలా చాలా ఈజీ టాపిక్ ట్రిగ్నోమెట్రీ. మీరు నేర్చుకొని అన్ని ప్లేసెస్లో అప్లై చేయగలిగితే ఒక ప్రాబ్లం చూడగానే మనం ఇది ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటే చాలా ఈజీ అండి. ట్రిగ్నోమెట్రీ అసలు వదిలిపెట్టొద్దు. అలానే ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో అయితే దీని నుంచి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రిగ్నోమెట్రీ నుంచి. ఓకేనా అండి. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.